హలో, చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ చేయండి. ప్రభుత్వ అధికార లాంఛనాలు కూడా తిరస్కరించినట్టుగా విన్నాను. తర్వాత వాళ్ళ అమ్మాయి గారిని కూడా తన తండ్రి దేహాన్ని చూడకుండా అడ్డుకున్నట్టు కూడా విన్నాను. అయితే ముందుగా నీతికి నిజాయితీకి పట్టుదలకి మారుపేరైన ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఇది మరణాన్ని చాలా దిగ్భ్రాంతిని కలగజేసిందండి. అలాగే వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాము. వాళ్ళ కుటుంబానికి మన ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటున్నామండి. అయితే ముద్రగడ పద్మనాభం గారు ఎటువంటి జీవితాన్ని గడిపారు, ఎంత నిజాయితీగా పనిచేశారు, ఎటువంటి ఉద్యమాలు చేశారు, ఆయన తన జాతికి కానీ రాష్ట్రానికి కానీ చేసిన సేవలేంటి అని చర్చించుకోవాల్సిన సమయంలో ముద్రగడ పద్మనాభం గారు కుటుంబంలో వాళ్ళ అమ్మాయిని అడ్డుకున్నారో, ఆయన ప్రభుత్వ అధికార లాంఛనాన్ని తిరస్కరించారని చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు చాలా విచారిస్తున్నామండి. మరి వాళ్ళకి పద్మనాభం గారితో తన పంతాలు పట్టింపులు పోతాయని అనుకున్నాము. అయితే పంతాల పట్టింపులు మేము వదులుకోము, మేము పంతాల పట్టింపుల మీద బతుకుతామని వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్య గారు చెప్పదలుచుకున్నారేమో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా పద్మనాభం గారు పంతాల పట్టింపుల వల్లే తన నాశనం అయ్యారు, తను నమ్ముకున్న జాతిని కూడా నాశనం చేశారని విమర్శలు వస్తున్న తరుణంలో వీళ్ళు ఇదే పంతాలకి పట్టింపులకి పట్టుకుని ఇంటికి వేలాడుతున్నారో నాకు అర్థం కావట్లే. 1989 ఆ ప్రాంతంలోనే 94 ప్రాంతంలో ఎదుగుతాడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అక్షర సత్యం గారు. మీరు చెప్పింది గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకంటే కూడా ఒక సీనియర్ అయ్యి ఉండి పదవులు అనిపించడంలో ముఖ్యమంత్రి అవుతాడన్న తరుణంలో ఆయన ఎదగకుండా ఒక అవసాన దశలో తన కులాన్ని మార్చుకుని స్టేజ్ రావడానికి కారణం ఇదే పంతాలు, ఇదే పట్టింపులు అండి. ఎప్పటికైనా సరే తన బిడ్డలైనా మారి, తన కుటుంబ సభ్యులైనా మారి, తన పద్మనాభం గారి మనవలకి తన మున్సిపు గారు కిర్లంపూడి మున్సిపు గారు చరిష్మాని తీసుకొస్తారని అనుకుంటే, లేదు మీరు పార్థివ దేహాన్ని కూడా చూడనివ్వం, మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దని అంటున్నారు అని స్టేజ్కి వచ్చారంటే చాలా దురదృష్టం అండి. అయితే అక్షర సత్యం గారు ఎవరైనా కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంటే చాలా గౌరవంగా భావిస్తారు, చాలా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడానికి ఇది ఒక హోదాగా అనుకుంటారు. కానీ గౌరవ లాంఛనాలు వద్దు అన్నారంటే దీనిలో ఏమైనా రాజకీయ ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారా? సార్, రాజకీయ ప్రమేయం ఉంటే వైసీపీకి ఉండాలి. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇదే పద్మనాభంగా ఇదే వైసీపీ పార్టీ కాపులకు రిజర్వేషన్ ఇవ్వనుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పద్మనాభం గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను రిజర్వేషన్ సమర్థిస్తున్నాను అందే. కిర్లంపూడి వచ్చిందని నేను ఇవ్వనన్నాడు. మరి మీరు చేసింది ఏంటి? మీరు రాజశేఖర రెడ్డి గారు పద్మనాభం గారికి ఏం చేశారు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కాబట్టి తిరస్కరిద్దారు అనుకుందాం. మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారండి? ఇప్పుడు అందరికీ ఎమ్మెల్సీలు ఇచ్చారు, పద్మనాభం గారికి ఏమైనా ఎమ్మెల్సీలు ఇచ్చారా? పద్మనాభం గారి కుటుంబానికి ఏమైనా గుర్తించారా? లేదు పద్మనాభం గారు అబ్బాయికి లేదు 1924 మధ్యలో పద్మనాభం గారికి కానీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారా? మంత్రి ఏమన్నా ఇచ్చారా? మరి ఇవ్వలేదు కదా. చేయడం ఇద్దరిని సమానంగా చూడాలి కదా. దురదృష్టం అండి. రాజకీయాలు పద్మనాభం గారు ఆత్మకు శాంతి కలగాలి, పద్మనాభం గారు చేసిన సేవలు కొనియాడాల్సిన సమయంలో మళ్ళీ రాజకీయాలు మాట్లాడే పరిస్థితిని కుటుంబ సభ్యులు తీసుకొస్తున్నారా, లేకపోతే వైసీపీ పార్టీ తీసుకొస్తుందా? ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు తోచేస్తుంటే కుటుంబ సభ్యులు తీసుకురావాలి కదా. ఇప్పుడు మీరు మాట్లాడుకోకండి, సుట్టారకాలు చేసుకోకండి, అమ్మాయిని బయట పెట్టండి. కానీ తన తండ్రి దేహాన్ని చూసి అక్క అమ్ముకుంది కదండి, వద్దంటానికి మీరెవరో తప్పు కదా. అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆయన అనుచరులు ఆయన గతంలో అనేక వీడియోలు చేశారు, నేను చచ్చిపోయాక నా బాడీ కూడా చూడడానికి క్రాంతి రాకూడదని ఆయన కోపంలో మాట్లాడారన్న మాటల్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు. కానీ ఈ రోజున కేవలం వైసీపీ వాళ్ళు అని చెప్పి మీరు టీడీపీ ఆరోపిస్తుంది. మీరు టీడీపీ మాట్లాడిన మాటలను వాస్తవం ఉందంటారా మీరు? సార్, టీడీపీని పక్కన పెడదాం సార్ కొంచెంసేపు. టీడీపీ ఎలా ఉంటది రేపు పోతుంది, కూటమి ప్రభుత్వం ఎలా ఉంటది రేపు పోతుంది, వైసీపీ ఎలా ఉంటది రేపు పోతుంది. కానీ ఆ తండ్రి కూతురు, ఆ కూతురు అన్న, కూతురు తల్లి బంధాలనే శాశ్వతం అయ్యి. కిర్లంపూడి మున్సిపు గారి కుటుంబం, వీర్రాఘవరావు గారి కుటుంబం అంటే సామాన్యమైన కుటుంబం కాదు కదా. ఇప్పుడు ఇలా వైసీపీ అయితే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చూడండి, అయినా తల్లిని బయటికి గెంటేసాడు అని ఆరోపణలు, అయినా చెల్లిని వదిలేశాడు. కానీ నిన్న తండ్రి గారి యొక్క వర్ధంతికో జయంతికో కానీ అందరూ కలుసుకున్నారుగా, ముద్దులు పెట్టుకున్నారుగా. ఆమెను చూసన్నా నేర్చుకోండి. మీరు వైసీపీ పార్టీ అధినేత కుటుంబాన్ని చూసి నేర్చుకోండి. షర్మిల గారు అబ్బాయి పెళ్లికి ఇతను వెళ్ళాడుగా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడుగా, అలే మెడబెట్టి గెంటేయలేదుగా, కార్యక్రమాలు చేసుకుంటున్నారుగా. మీరు అలా చేసుకోవచ్చు కదా. మీకేమొచ్చింది? మీ కుటుంబానికి ఎటువంటి కుటుంబం నుంచి వచ్చారు, ఎలా ప్రవర్తిస్తున్నారో? ఈ రాజకీయాలు శాశ్వతమా? ఈ వైసీపీ శాశ్వతమా? ఈ టీడీపీ శాశ్వతమా? అయినా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాదండి, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ దగ్గర అయ్యి ఉండొచ్చు. ఇలా టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అండి. ప్రజల నిర్ణయాలు గౌరవించాలి, ప్రజలు గౌరవిస్తున్నామంటున్నారు. అధికార లాంఛనాలతో మరణ అంత్యక్రియలు జరపాలని
దాన్ని గౌరవించాలి కానీ ప్రజల నిర్ణయాన్ని గౌరవించకుండా మీరు తిరస్కరించి ఒంటెద్దు పోకడిగా వెళ్ళడం మంచిది కాదండి. ప్రధాన కారణం ఎవరంటారు సార్? ప్రధాన కారణం కుటుంబ సభ్యులే కారణం అంటారా? అంటే వాళ్ళ అబ్బాయి కూడా ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీకి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? అసలు వీళ్ళు తోసిపుచ్చడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అది ఆవేశాలండి, ఆవేశాలు, పంతాలు, పట్టింపులు. అది మంచిది కాదని చెప్పే వ్యక్తులు కావాలి, చెప్పలేకపోతున్నారు. ఆ విషయాలు పక్కన పెడితే అసలు పద్మనాభంగా చేసే మంచితనాన్ని చెప్పుకుందాం సార్. ఆయన నీతికి, నిజాయితీకి, పట్టుదలకి పేరెన్నుకున్న వ్యక్తి సార్. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేస్తే కోట్లు సంపాదిస్తున్నారు ఈ రోజున. ఎప్పుడో 83లోనే మంత్రి చేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి. ఇది రవాణా శాఖ, ఇది ఆబ్కారీ శాఖ, తర్వాత మున్సిపాలిటీ శాఖ, కీలకమైన శాఖల్లో పనిచేసి కూడా, మంత్రిగా పనిచేసి కూడా ₹1 కూడా సంపాదించలేదండి. ఎంపీగా పనిచేసిన వ్యక్తి, ఒక ఉద్యమాన్ని, రాష్ట్రాన్ని నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, అందరినీ కూడా గడగడలాడించిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అంటే అటువంటి వ్యక్తి ఈ రోజున ఇటువంటి పంతాలకి పట్టింపులకు పోయి ఏ కులం కోసం తన జీవితాన్ని, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడో అదే కులాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితులు దాపరించినాయండి అవసాన దశలో. విచారకరమైన వ్యక్తి అండి, చాలా విచారకరమైన పరిస్థితులు ఇవి. రైట్. అక్షర్ సత్యం గారు, కొంచెం వీలైతే కొంచెం అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందండి? యా నమస్తే సార్, వినబడుతుంది. నమస్తే. మీకు విజయ్ కిరణ్ గారికి, అక్షర సత్యం గారికి, కృష్ణవేణి గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. నమస్తే సార్. ముద్రగడ పద్మనాభం గారి గురించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం వెళ్తున్నట్టుగా మనందరికీ కూడా తెలుస్తుంది. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆయన లేని లోటును మీ పార్టీ కూడా తీర్చలేనిదని మీరు కూడా చెప్తారని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారు నాకు కూడా పరిచయం ఉందండి. ఎక్కడంటే పోలవరం పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్రలో పాల్గొని, పాదయాత్రలో నేను కలిసి ఆయనతో కొద్ది వరకు నడవడం కూడా జరిగింది. తర్వాత ఆయన గురించి నేను మామూలుగా నేను చిన్నప్పుడు రాజకీయాలు చేస్తున్నప్పుడు నుండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన అంటే రామారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఈయన పనిచేయడము అది ఒక ఎత్తు అయితే, మళ్ళీ తర్వాత కోట్ల రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి ఆందోళన కార్యక్రమం, ఈయన చేసినటువంటి ఉద్యమం, అది కాపుల కోసం చేసినటువంటి ఆ ఉద్యమం చరిత్రలో మరిచిపోలేనటువంటి ఉద్యమం అది. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక అడుగు తగ్గి కాపులను బీసీలోకి చేర్చుతామనే ఆలోచన వచ్చిన సందర్భం ఉంది. కాకపోతే అది కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి ఈయన చేయలేని పరిస్థితిలో ఎలక్షన్ వచ్చింది, అయిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. అధికారంలో తర్వాత ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ఉద్యమం అది ఒక తీవ్ర స్థాయిలోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో అణచివేయాలనే ఉద్దేశం భాగంగా పోలీసులు పంపించి ఆయన విపరీతమైనటువంటి ఒత్తిడి వాళ్ళ కుటుంబంలో స్వయంగా ఆయన భార్యను తెచ్చినటువంటి ఘటనలు అనేక సందర్భాల్లో నేను ముద్రగడ గారే చెప్పినారు. కాబట్టి ఆయనకు మహిళ విపరీతమైనటువంటి అభిమానంతో పాటు ఆయన మహిళలను అసలు రాజకీయాలకు పంపించాలనే ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తులు వాళ్ళు స్వయంగా ఆయన భార్యనే ఆయన దానిపైన విపరీతమైనటువంటి బాధ. అంటే ఇక్కడ నేను రాజకీయంగా మాట్లాడాలనో ఉద్దేశంలో నేను లేను. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అడిగినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కనీసం అక్కడ తల ఎత్తి కూడా చూసిన సందర్భాలు లేవు. చిరంజీవి గారు అన్న మాట్లాడినారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అతను మాట్లాడిన సందర్భం. ఆ తర్వాత తుని ఘటన జరిగిన ఘటనలో